బాలు వాళ్ళ నానమ్మ మీనాని పక్కన కూర్చొని పెట్టుకొని, "మీ ఇద్దరి మధ్యన ఏదో సమస్య ఉన్నట్టుగా అనిపిస్తుందమ్మా, ఏంటో చెప్పు నాకు" అంటే, మీనా బాలు వాళ్ళ నానమ్మని గట్టిగా కౌగిలించుకొని, "అమ్మమ్మ, మీకు తెలియంది కాదు కదా! నన్ను ఈ ఇంట్లో నన్నుగా అర్థం చేసుకున్న వాళ్ళు మీరొక్కరే. మీకు చెప్పకుండా ఉంటానా నేను? అయినా ఆయన కోపం మీకు తెలీదా? వేడి నీళ్ళు చల్లనీళ్ళు అయ్యేంత సేపే. చూస్తూనే ఇంకాసేపట్లో మీనా మీనా అనుకుంటూ వస్తాడని" చెప్పడంతో, హమ్మయ్య! అసలు విషయం చెప్పలేదులే అని కాస్త ఊపిరి పీల్చుకొని యాక్టింగ్ మొదలుపెడతారు హీరో గారు. "మీనా, మీనా ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా" అన్నట్టు. అయితే వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని, "మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలిరా, నాకు అదేరా కావాల్సింది" అని వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తుందనమాట బాలు వాళ్ళ నానమ్మ. ఇక మీనా రెడీ అవుతూ ఉంటే వెళ్ళిపోతాడు బాలు. తలుపేసుకునేది కూడా తెలీదా? ఇలా తలుపేసుకోకుండా రెడీ అవుతున్నావు అంటే, "మన రూమ్‌లో మనకేంటి ఇబ్బంది? నేను ఎలా అయినా ఉండొచ్చు. మీరు నా భర్త కదా" అంటూ మీనా మాట్లాడుతూ ఉంటుంది. సర్లే కానీ వచ్చారు ఎటు కుర్చీలు సరిచేయండి అంటే, "నన్ను కుర్చీలు సరిచేయమంటావా" అని బాలు తిడతాడనమాట. సరే అమ్మమ్మకి చెప్తానుండు అని అమ్మమ్మ అని అరిచేలోపు మీనాని నోరు మూయడానికి అన్నట్టు ఇంకా మీనాని గట్టిగా పట్టేసుకుంటాడు. మీనా కళ్ళలో కళ్ళు పెట్టి బాలుని చూస్తూ ఉంటుంది. బాలు కూడా ఒక్క క్షణం కోపాలు, తాపాలు అన్నీ మర్చిపోయి మీనాని అలానే ప్రేమగా కళ్ళల్లో కళ్ళు పెట్టి దగ్గరికెళ్ళిపోతాడనమాట. ఆల్మోస్ట్ ఇంక ముద్దు పెట్టేస్తాడేమో అన్నట్టుగా. అయితే ఒక్క క్షణం మరలా విదిల్చుకొని, "అమ్మో! ఇది కాదు, దీనికి దగ్గరయ్యానంటే నన్ను మాయ చేసేస్తుంది" అని మళ్ళీ దూరం వెళ్ళిపోతాడు. ఇక అందరూ పూజ చేసుకొని ఇక బాలు వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటారనమాట. బాలు వాళ్ళ నానమ్మ తన కోరికని చెప్తుంది. "ఈ వచ్చే సంవత్సరంకంతా ఒక పిల్లాడో, పిల్లో పుట్టేస్తే నేను హ్యాపీగా ఫీల్ అయిపోతానురా" అంటే, ప్రభావతి "వద్దు" అంటే పెద్దంగా అరుస్తది. "అదేంటి? వీళ్ళకి పుడితే నీకేమైంది" అంటే, అలాని కాదు, మనోజ్ వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళకి పుట్టాలని" అన్నట్టు కవర్ చేస్తుందనమాట అసలు విషయం చెప్పకుండా. ఎవరికి ముందు పుడితే ఏముంది, ఈ ఇంటి వారసులే కదా అన్నట్టు అంటూ ఉంటే, ప్రభావతి రోహిణికి సైగ చేస్తుంది, "చూడండి, చూడండి" అంటూ. "పిల్లలు ముందే మీకే పుడితే ఆమె దగ్గర నుంచి వచ్చే ఆస్తి మీకు వస్తది కదా" అన్నట్టు ప్రభావతి ఆశ అనమాట. ఎప్పటికీ ఆమెకి ఆస్తి మీద ఆశే